ముందు చిన్న నిర్మాతలు ధర్నాకు దిగారు. ఫిల్మ్ ఛాంబరు తెలుగు నిర్మాతల మండలి ఎన్నికలు వెంటనే నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చిత్రపూరి సినిమా కార్మికుల హక్కు అని, ఆ భూమి కార్మికులకే చెందాలని వారు నిరసన తెలిపారు. అవినీతి చిత్రపూరి కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్నారు. రెడీగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ముందు చిన్న నిర్మాతలు ధర్నాకు దిగినట్లు తెలుస్తోంది. ఫిల్మ్ ఛాంబర్ తెలుగు నిర్మాతల మండలి ఎన్నికలు వెంటనే నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, అసలు టాలీవుడ్ లో ఏం జరుగుతుంది? మొన్నటి వరకు ఏం కార్మికులు, ఇప్పుడు చిన్న నిర్మాతలు ధర్నాకు దిగారు. అసలు టాలీవుడ్ లో ఏం జరుగుతుంది? థ్యాంక్ యూ వరుణ్. చిన్న నిర్మాతలు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు, నిర్మాతలందరూ కూడా ఈ రోజు తెలంగాణ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎదుట టెంట్ వేసుకొని ధర్నా చేశారు. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పుడే ధర్నాను కూడా చెదరగొట్టారు. ఏదైనా సమస్యలు ఉంటే మీరు పరిష్కరించుకోవాలని చెప్పేసి పోలీసులు కూడా వాగ్వాదం జరిగింది నిర్మాతలు కూడా. అయితే ముఖ్యంగా ఈ చిన్న నిర్మాతల డిమాండ్, చిన్న నిర్మాతలు కాదు నిర్మాతల డిమాండ్ దాదాపు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి అలాగే నిర్మాతల మండలికి ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కానీ ఈ 2 ఏళ్ళు అయినా మించినప్పటికి కూడా చాలా మంది ప్రస్తుతం ఉన్న సీట్ లో నుంచి రాజీనామా చేయడానికి కానీ లేకపోతే బర్తరఫ్ చేసి కొత్త ఎలక్షన్స్ చేయడానికి కానీ సాహసించట్లేదు, ఇష్టపడట్లేదు. వారే ఈ యొక్క ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ అలాగే నిర్మాతల మండలి వారే వాళ్ళ సభ్యులు వాళ్ళే ఉండేటట్లు చేస్తున్నారు. దీనివల్ల చిన్న నిర్మాతలకు అలాగే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నిర్మాతలకు కూడా నష్టం వాటిల్లుతుందని చెప్పేసి అంటున్నారు. అయితే దీనికి సంబంధించి అంటే గతంలో FDC చైర్మన్ ని దిల్ రాజు గాని అలాగే కోమటిరెడ్డి రెడ్డి అనేక సందర్భాల్లో కూడా ఈ ఛాంబర్ ఆఫ్ ఈ ఎలక్షన్స్ గురించి కూడా ఫిర్యాదులు అందాయి ఆయనకి. ఫిర్యాదులు వెంటనే వీరిని పిలవడం కూడా జరిగింది. అయితే ఎవరు కూడా పాల్గొనకపోవడం కూడా జరిగింది. అంటే ప్రభుత్వాన్ని కూడా బేఖాతరు చేస్తున్నారు, ప్రభుత్వాన్ని చేస్తున్నారు, ఇక్కడ ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉన్నప్పుడు ఉంది, దానికి అనుగుణంగా అన్ని జరుగుతున్నాయి. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో అంటే ఇది ఏపీ ప్రాంతం తెలంగాణ ప్రాంతం సంబంధించి కూడా పెద్ద ఎత్తున్నారు. ఇదే మేజర్ బాడీగా ఉంది. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అలాగే నిర్మాతలు, స్టూడియో ఓనర్స్ వీళ్ళందరూ ఉంటారు. ఈ నలుగురికి సంబంధించిన పెద్ద సుప్రీం బాడీ అనేది తెలంగాణ ఫిలిం కామర్స్. అయితే ప్రస్తుతానికి ఇది భరత్ భూషణ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, సెక్రటరీగా ప్రసాద్ ఉన్నాడు. వీళ్ళందరూ ప్రస్తుతానికి 3 ఏళ్ళైనా 4 ఏళ్ళు ఎలక్షన్ జరగట్లేదు. అదిగో ఇదిగో అంటూ జరుపుతున్నారు. జనరల్ బాడీలో కూడా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా మరి ఎలక్షన్ పెట్టడానికి మాత్రం వారు ముందుకు రావట్లేదని వాళ్ళు కొనసాగిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. దీనికి సంబంధించి ఈ యొక్క ధర్నాలో కూడా 5 ఈసీ మెంబర్లు కూడా పాల్గొన్నారంటే అర్థం చేసుకోవచ్చు వారి యొక్క తీరు ఎలా ఉంది. అంతేకాకుండా వీరికి మద్దతు కూడా చిత్రపూరి సాధన సమితి కూడా రావడం జరిగింది. వల్లభనేని అనిల్ అనేక అక్రమాలకు పాల్పడుతున్నాడు, చిత్తపూరి కాలనీ భ్రష్టుపట్టించాడు, కొన్ని వేల కోట్ల రూపాయల అప్పులు చేశాడు, దీన్ని సామాన్యులకు కూడా సినీ కార్మికులకు ఉండాల్సిందిగా షూట్స్ కడుతున్నాడు, కోట్ల రూపాయలు కూడా వెచ్చించారు, సామాన్యులకు కూడా ఇవ్వాలని చెప్పేసి వారు కూడా వీరికి మమ్మీ కావడం, ఇండస్ట్రీలో మొత్తం ప్రక్షాళన జరగాలని చెప్పేసి అన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం గానీ రేవంత్ రెడ్డి గానీ వీరిపై చేయాలని, అంతేకాకుండా అశోక్ కుమార్ ప్రముఖ నిర్మాత అశోక్ కుమార్ చెప్పిందంటే అక్టోబర్ 12వ తారీఖు ఎలక్షన్స్ అన్నారు, తర్వాత మళ్ళీ 26 ఎలక్షన్ అంటున్నారు. ఇది కూడా జరుగుతున్నది. 26 జరగకపోతే మాత్రం పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం అని చెప్పేసి అంటున్నారు. అంటే ఎటువంటి కార్యక్రమాలు జరగకుండా కూడా మేము పిలుపునిస్తామని చెప్పేసి కూడా అంటున్నాడు. కలిసి వాళ్ళు చూస్తున్నాం. సో ప్రస్తుతానికైతే ధర్నా పోలీసులు తీసినప్పుడు కూడా వారు మాత్రం స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు, వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి. ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. Right. Thank you, Ashok, for the clear updates.